మన జీవితంలో ఎవరైనా విజయం సాధించాలంటే ఓపిక, పట్టుదల, కృషి అనేవి తప్పనిసరి. ఇవి లేకుండా ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని అవకాశాలు వచ్చినా మనం ముందుకు వెళ్ళలేము. ఎంత కష్టమైనా, ఎంత సమయం పట్టినా మనం ముందుకు సాగాలి. ఒకసారి విఫలం అయితే ఏం చేయాలి? మళ్ళీ ప్రయత్నించాలి. రెండోసారి కూడా సాధించలేకపోతే మరింత కష్టపడాలి. నిజమైన విజయం సహనంతోనే వస్తుంది. థామస్ ఎడిసన్ విద్యుత్ దీపం కనుగొనడానికి చేసిన ప్రయోగంలో అనేక ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. అతను 22 ఏళ్ల వయసులో ఈ ప్రయోగం మొదలుపెట్టాడు. ఈ ప్రయోగం కోసం అతను సుమారు 1000 సార్లు విఫలమయ్యాడు. కానీ ఎడిసన్ ప్రతి ఒక్క ఫెయిల్యూర్ ఒక పాఠంగా తీసుకున్నాడు. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా మనకు ఒక దారి చూపిస్తాయి. ప్రతిసారి విఫలమైనప్పుడు అతను మరింత కష్టపడాలని, మరింత ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. అతను పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. అతని కృషి మరియు సహనంతో ఫైనల్‌గా విద్యుత్ దీపం అభివృద్ధి చేశారు. విజయం సాధించేవారు అదృష్టవంతులు కాదు, పట్టుదలగా ఉండేవాళ్ళు. చిన్న చిన్న అవరోధాలు వచ్చినప్పుడల్లా దారి మళ్లిస్తే మన లక్ష్యం ఎప్పటికీ చేరుకోలేం. కావాల్సిందల్లా ఒకే ఒక్క విషయం, నిలిచిపోకుండా ముందుకు సాగడం. మీరు చేసేది ఏదైనా 100% శ్రద్ధ పెట్టండి. ఏ పని చిన్నదైనా, పెద్దదైనా దానిని ప్రేమించండి. కష్టపడిన వారికే ఫలితం దక్కుతుందని గుర్తుంచుకోండి. నువ్వు చేసే కృషి ఒకరోజు తప్పక నీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఎవరైనా పెద్ద స్థాయికి ఎదిగారా? వాళ్ళు మొదటే గొప్పవారు కాదు. వాళ్ళు ఓపికగా, పట్టుదలగా కష్టపడి ముందుకెళ్లారు. నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వు కూడా తప్పకుండా అలాంటి విజేత అవుతావు.